ఏంది సంగతి అంత ఎట్లా ఉన్నారు? ఆయన గ్రామ సభలకు ఇల్లు గిట్లా పెట్టుకొని వచ్చిండ్రా ఏంది? అంటే ఇప్పుడు తెలంగాణలో గదే నడుతున్నది కదా రెండొద్దుల సంధి అని గిట్లన్నా. కానీ ఏం గ్రామ సభలో ఏమోనుల్లా జనాలందరూ నిరసన సభలు చేసి నిరసన తెలుపుతున్నారు గా సభల్లా. ఇక మరి గా గ్రామ సభల కార్యం ఇవాళ ఎట్లయిందో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. నిన్న ఎట్లయిందో ఇయ్యాల కూడా గట్లనే లొల్లి పంచాదులతోటే నడిచినాయి గ్రామ సభలన్నీ. ఇక నిన్నటి కంటే జరంతా ఎక్కువనే గరమైన్లు పబ్లిక్, ఎక్కువనే లొల్లిలైనాయి. నిన్న అధికారులే కూసుంటే ఇయ్యాల ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కూసున్నారు గ్రామ సభల్లా. సిద్దిపేటల హరీష్ రావు సారు కూసుండి అన్నరుసుకున్నాడు. చాలా మందికి రుణమాఫీ కాలే అని ఫిర్యాదులు షాన్నే వచ్చినాయి. ఇక అందరి వివరాలు రాసుకున్నాడు సారు. మంత్రి ఉత్తమ్ సారు, పొంగులేటి సారు పోయిన సభలో కూడా గిదే పంచాది నడిచింది. ఎవ్వలు రందివడకుండ్రి, అందరికి పథకాలు అందుతాయి అని చెప్పి జనాలను బుదరకిచ్చే ప్రయత్నం చేసిండ్రు మంత్రులు. ఏ పేదవాళ్ళైతే ఉన్నారో అర్హులైన పేదవాళ్ళందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది అనే. మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి. ఇక గిదింతో పాటు అధికారులు పబ్లిక్ నడుమ ఫైటింగులు కూడా అయినాయి. ఇల్లులు రాలే అని అడిగినోళ్ల మీద దాడి చేసిండ్రు షెయ్యిపాటి కార్యకర్తలు. నీ అవ్వ, ప్రజాపాలన అంటే అడిగినోళ్ల మీద పడి కొట్టుడే కావచ్చు. నీ అవ్వ, మీరిచ్చేది లేదు చేసేది లేదు అని గరమయ్యి టెంట్లు కూడా వీకేసిండ్రు పబ్లిక్. నీ కొలువు పాడగాను ప్రజాపాలన పరిస్థితి గిట్లయ్యనేమ్రా, ఎవలకని సమాధానం చెప్పాలే, ఎట్లని కవర్ చేయాలే అని రంది వడుకుంటా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామ సభలకించి వాకౌట్ చేసిండు ఎంపీడీఓ. ఏం సమాధానం చెప్పకుండా పోతున్న అధికారులను పెట్టుకుంటాం. లంచాలతోటే నడుతున్నది గీ కథ అంతా అని గరమైతున్నది గీ అవ్వ. పెద్ద కొడుకు రాలే, చిన్న కొడుకు రాలే, ముగ్గురు ఇల్లు లేకుండానే ఉన్నాం. లంచాలతో నడుతుంది, మేము లంచాలు ఇస్తలేము, మాకు ఇల్లు రానిస్తలేరు. అసలు ఎందుకు చేసిండ్రు సర్వేలు, ఏం చక్కదనంగా చేసిండ్రు అని గట్టిగానే అరుచుకున్నారు పబ్లిక్. వాళ్ళ పేరు మీద తీసుకుంటారు, వాళ్ళ పేరు మీద తీసుకుంటారు, లేగానే అడక తింటారు. ఇక రెండో రోజు గీ తరికల జనం వాళ్ళ కోపని చూపెట్టిండ్రు. ఫస్ట్ రోజు కంటే రెండో రోజుకు ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమా లెక్కనే నడుతున్నది షెయ్యిపాటి సర్కారు పెట్టిన గ్రామ సభల కథ. ఇక మరి నిన్న ఇయ్యాల్టి కంటే రేపు ఇంకెన్ని లొల్లులైతాయో చూడాలే. కానీ ఇప్పుడన్న జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని నిజమైన ప్రజాపాలన గురించి ఆలోచన అయితే మంచిగుంటది రేవంత్ అన్న సర్కారు. లేకపోతే ముంగటున్న ఎలక్షన్లతోటే షురువైతాయి షాకులు దాకుడు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. హైడ్రా తోటి చాలా మంది పబ్లిక్ బాధపడ్డరు, ఏడ్చిండ్రు, మొత్తుకున్నారు, మొర పెట్టుకున్నారు. కానీ కన్నీళ్ళు చూసి కరిగేదేలే, ఏడుపులు చూసి వెనుకకు తగ్గేదేలే అని పేదోళ్ళ ఇండ్ల మీదకి పోయింది హైడ్రా. పోతనే ఉన్నది. గిదెక్కడి పాలన అని ప్రతిపక్ష లీడర్లు షాన్నే మొత్తుకున్నారు. కానీ అధికార పార్టీలంతా అద్భుతమనే అన్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యేనే గిదేంద్రాబాయ్ అని హైడ్రాకు అడ్డం పడ్డాడు. ఇక ఇయ్యాల కూడా గదే కథ అయింది గా ఎమ్మెల్యేకు. మరి గాయనెవలో గీ ముచ్చడి చూసి పురాగరుసుకొని రాపోండి.
ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాయా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఆగో ఇన్నారు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఏమంటున్నాడో. కూల్సుడు ఆపుతారా లేకపోతే నన్ను జేసీబీ ముంగట ఊసొమ్మంటారా? చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్లున్నాయి, ముందుగాల గవ్విటిని ఊలగొట్టి అటెన్కాల పేదోళ్ళ మీదికి రాన్రి అని గట్టిగానే గరమైండు ఫోన్లా. 30 ఏండ్లుగా ఎమ్మెల్యే ఉన్నా నాకంటే ఎక్కువ ఎరికేనా అని కూడా అధికారిని జోపిండు. ఇక అసలు కథ ఏందంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫుట్ పాత్లను అక్రమంగా ఆక్రమించుకొని ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు ఆళ్లు దందాలు చేసుకుంటున్నారని కూల్సుడు మొదలుపెట్టిండ్రు అధికారులు. గా ముచ్చట ఎరకైన దానమన్న ఎంబటే కారేసుకుని పోయి అధికారుల మీద సీరియస్ అయిండు. ఎవర్రా అరే అని లాఠీ పట్టుకొని ఉద్యమం టైంలో ఉద్యమకారుల మీదికి పోయినా, ఏయ్ బిడ్డ బయట తిరగకుండా చేస్తా ఏమనుకుంటున్నారో అని అసెంబ్లీలో బెదిరించినా యాళ్ళ చూసుకొని పార్టీలు మారినా అధికార పార్టీలుండి అధికార పార్టీ ముంగటేసుకున్న కార్యాన్ని అడ్డుకున్నా దానమన్న స్టైలే వేరుపోన్రి. ఇక మరి ఈ నడమ కేసీఆర్ సార్ను తారీఫ్ చేసిండు దానమని ఎరుకైనా కూడా ఏమనని రేవంత్ అన్న గిట్లా కూల్చే కార్యానికి దానమన్న అడ్డుపడ్డాడని ఎరుకైతే కూడా సప్పుడు చేకనే ఊకుంటాడో లేకపోతే గట్టిగానే క్లాస్ వీకుతాడో చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. నిన్న మొన్ననే చెప్పుకున్నాం కదా నుల్లా షేయి పార్టీ మీదికి కూడా మంచిగానే అన్నదమ్ముల అనుబంధం అన్నట్టు కూడున్నారు, కానీ లోపల షాన్నే పంచాదులు రగులుతున్నాయని. అయితే లోపల కాదు బయటికి వచ్చేది అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏరేరే పాటలు కూడా గింతగానం తన్నుకోరేమో అనిపించింది నాకైతే. ఓష్ని అన్నాలం పాడుగాను గాలేమన్నా సంబురాలు చేసుకుంటున్నారు అనుకున్నాడా లేకపోతే సంబురంగా అలుముకొని కీకలు పెడుతున్నారు అనుకుంటున్నాడా గా పోలీస్ అన్న? గాలు గంతగానం ఏగబడి కొట్టుకుంటుంటే చూసుకుంటా నిమ్మలంగా ఉన్నాడేందో గా పోలీస్ అన్న. అధికార పార్టీలు కదా ఎవరినేమన్నా కూడా లేనిపోని ప్రాబ్లం అవుతుందని గిట్లు ఊకున్నాడు గానీ గాంధీ భవన్ సాక్షిగా పొట్టు కొట్టుకున్నారు షేయి పార్టీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏంది సంగతి? రుణమాఫీ, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మీద గిట్లేమన్నా మాట వెరిగి పంచాయతీలు అయినాయా ఏంది అని అనుకోకుండా వాళ్ళే చెప్తున్నారు. నుండ్రి నేడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్న తరుణంలో మేము యువజన కాంగ్రెస్లో కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ యువజన కాంగ్రెస్ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పొడిచి వచ్చిన విధానాన్ని మేము వ్యతిరేకించి వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రూఫ్లను ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జికి మరియు జెడ్ఆర్ఓ గారికి, పిఆర్ఓ గారికి, ఈసీకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులే మాపై అరాచకంగా ఈరోజు ఈ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దయచేసి మా అధినాయకత్వం మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. సేవ్ యూత్ కాంగ్రెస్, సేవ్ భద్రాద్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పోటీనే గిల్ల పంచాదికి కారణమట. మొదటికేంచి షేయి పార్టీలు ఉన్నోళ్ళ కాకుండా గీ నడమ కారు పార్టీకేంచి షేయి పార్టీకి వచ్చినోళ్ళకే పదవులు ఇస్తున్నారట. గా ముచ్చట మీదనే హైదరాబాద్ లీడర్లకు, ఢిల్లీ లీడర్లకు కూడా ఫిర్యాదైనరట ముందుగాల నుంచి షేయి పార్టీలున్న లీడర్లు. మరి ఎన్నో పంచాదులుంటే గీల పంచాదులేందని అనుకున్నారో ఏందో గాని గీ పంచాదిని అస్సలే పట్టించుకోలేదట పెద్ద లీడర్లు. గందుకే ఇయ్యాల గాంధీ భవన్కి వచ్చిండ్రట. కానీ పంచాదులు లోలులతోటి షేయి పార్టీల పెద్ద లీడర్లే కాదు యూత్ లీడర్లు కూడా పార్టీ పేరును గట్టిగానే నిలబెడుతున్నారు. పోన్రి లొల్లులు పంచాదులకు షేయి పార్టీ బ్రాండ్ అంబాసిడర్ తెలవందే ఉంది అని కారెడ్డం ఆడుతున్నారు గీ పంచాది ముచ్చటెరకైన తతిమ పార్టోళ్ళు. యూపీలో కుంభమేళ షురువైనప్పటికేంచి భక్తులందరూ మస్తుగా లైన్లు కట్టిండ్రు గాడికి. సామాన్య భక్తులే కాదుల్లో ఆడున్న రాజకీయ లీడర్లు కూడా గంగ నీళ్లల్లో పుణ్య స్నానాలు చేయనికి ఎట్లా లైన్లు కట్టిండ్రో చూడుండ్రి. ఇక క్యాబినెట్ మీటింగ్ లో కదా మంత్రులందరూ కలిసి రాష్ట్రం గురించి చర్చలు పెట్టినట్టే మొత్తం ఒకటే మలక రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ పోయి ఆడున్న మహాకుంభమేళల పుణ్య స్నానాలు చేసిండ్రు గిట్లా.
ఇక మరి చేసిన తప్పులను మొత్తం క్షమించాలని దేవుణ్ణి మొక్కుకున్నారో ఏందో గాని నీళ్లల్ల మునుగుడు నెత్తి మీద నీళ్లు పోసుకునుడే కాదు, ఇక మంచి నీళ్లల్ల 3 మలకల మునిగిండ్రు. ప్రదక్షిణలు చేసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు కూడా చేసిండ్రు. గిట్లా అమ్మ గంగమ్మ తల్లి ఎల్లకాలం రాష్ట్రంలా మా సర్కారే కొలువు తీరేటట్టు చల్లగా చూడమ్మ మమ్ముల్ని మొక్కుకున్నట్టున్నారు లీడర్లందరూ కలిసి. ఇక గీళ్లే కాదు, ముంగట కుంభమేళకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సార్ కూడా రాబోతున్నారట. ఇక చూడాలే మరి వాళ్ళు కూడా కేంద్రంలో ఎప్పుడు మా ప్రభుత్వమే అధికారంలో ఉండాలని మొక్కుతారు కావచ్చు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద దొంగోడు కత్తితో దాడి చేసినప్పుడు టైంకు గీన ఆటోల హీరోను దావకంలకు తీసుకుపోయిండు కదా డ్రైవర్ అన్న. సైఫ్ అలీ ఖాన్ సినిమాలు ఎంత పెద్ద హీరో అయినా కావచ్చు గాని బయట మాత్రం గీన పానాలను కాపాడిన హీరో మాత్రం భజన్ సింగ్ రానా అనే గీ ఆటో డ్రైవర్ అన్ననే. అయితే రాత్రిపూట రోడ్డు మీద పోతుంటే ఎవరో ఆటో అని పిలిచిండ్రట. ఇక ఎంబటే గాడున్న గేటు కాడికి పోయే వరకు మొత్తం రక్తంతో తడిసిపోయిన సైఫ్ అలీ ఖాన్ ఆటో ఎక్కిండట. గిప్పటిదాకా గీన హీరో అని కూడా తెలియదంట డ్రైవర్ అన్నకు. ఎవలైతేంది ముందుగాల దావకన్లకు తీసుకుపోయి పానాలను కాపాడాలని ఎంబటే ఆడున్న దావకన్లకు తోలుకపోయిండన్నట్టు. ఇక దావకన్ల 6 రోజులు ట్రీట్మెంట్ అయినాక సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ కూడా అయిండు. అయితే దావకన్లకించి డిశ్చార్జ్ కాకముందే నా పానాలను కాపాడిన డ్రైవర్ అన్నను చూడాలన్నాడట సైఫ్ అలీ ఖాన్. ఇక ఆ డ్రైవర్ ను దావకన్లకు పిలిపించుకొని గట్టిగా ముక్కున్నాడు. నువ్వు లేకపోతే గీయాల నేను ఉండేటోన్నే కాదు, టైంకు దావకన్లకు తీసుకొచ్చి నా పానాలను కాపాడినందుకు శనార్థులు కూడా చెప్పుకొచ్చిండ్రట సైఫ్ అలీ ఖాన్ తో పాటు వాళ్ళమ్మ కూడా. అయితే ఆటో డ్రైవరు ఎసొంటి కిరాయిలు కూడా తీసుకోలేదట. ఆపతులున్నోళ్లకు సాయం చేసి వాళ్ళ పానాల్ని కాపాడినందుకు సంతోషంగా ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఈయన గొప్ప మనసును చూసి ఒక చారిటీ సంస్థలు ఆటో డ్రైవర్ అన్నకు సన్మానం చేసి 11,000 రూపాయలను కూడా ఇచ్చిండ్రట. కానీ చూసిండ్రు కదా పబ్లిక్, సైఫ్ అలీ ఖాన్ కు ఇంటి నిండా బలగం, ఎటు చూసిన సెక్యూరిటోళ్ళు, లెక్కలేనంత ఆస్తి, పెద్ద పెద్ద లగ్జరీ కార్లు అన్నున్నాయి గాని గీనకు ఆపతొచ్చినప్పుడు గవేం పని చేయలే. గీ డ్రైవర్ అన్ననే దేవుని లెక్క కాపాడిండు. మరి హీరో గారి పానలను కాపాడినందుకు ఆటో డ్రైవర్ కు కారును కొనిచ్చే రుణం తీసుకుంటాడో, లేకపోతే గాయన కారుకు డ్రైవర్ గానే పెట్టుకుంటాడో, లేకపోతే ఏం చేస్తాడో సైఫ్ అలీ ఖాన్ సారు చూడాలే మరి. అన్న మాట్లాడుతుంటే నిద్రలున్నోళ్ళు కూడా ఉలిక్కి పడి లేచేటట్టున్నారు. కానీ గా అన్న పక్క పొంటున్న ఆర్ కృష్ణయ్య సారు ఏం చెప్తున్నాడో చూడుండ్రి. ఓర్ని అవ్వా, గైన గంత గట్టి గొర్లుతున్నా కూడా గీనకు గది జోలపాట లెక్క అనిపించిందా ఏంది? గందుకే మంచిగా బజ్జున్నాడు. ఇంతకు అసలు ముచ్చటేందంటే ఉద్యోగుల పదవి విరమణ ఏజును 65 ఏళ్లకు పెంచే ఆలోచన ఎత్తున్నారట. గట్ల వేసి నిరుద్యోగుల పొట్టగొడతారా ఏంది అని అడగనీకి పట్నంలున్న ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిండ్రు. గాడ గీ తిరగబజ్జున్నాడు రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణయ్య సారు. ఓ సారు లేవు లేవు, అరే రామా లేవ్వంటే ముంగట గన్ని మైకులు కెమెరాలుండంగా గా అన్న గంత గట్టి గొర్లుతుంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది సారు? లేవు, లేచేమన్నా మాట్లాడు సారు. అరే జర లేవు సారు, లేచేమన్నా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిరుద్యోగ కారణం. ఈరోజు అదే నిరుద్యోగులతోటి పోరాటం పెట్టుకున్న వాళ్ళందరూ మషే మారిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. యువత యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గుర్తించి ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ఉపశమనం విరమించుకోకపోతే యుద్ధం మొదలవుతుంది. హమ్మయ్య సారు మొదలు ఓ కునుకు తీసినా కూడా మొత్తానికి యుద్ధం షురువైతదని సర్కారోళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. చూడాలే మరి రేవంత్ అన్న సర్కారోళ్ళు ఏం చేస్తారో. అవు కానీ అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాది మర్చిన్నా? ఈ ముచ్చట చెప్పేసిన అమ్మయ్య చెప్పేసిన. హా పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.